ఏ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటిగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్ ని ఫాలో అండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నది ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు సొరా 2 అనే ఒక టెక్స్ట్ వీడియో మోడల్ ని తీసుకొచ్చారనమాట. అంతేకాకుండా ఒక ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా వీళ్ళు రివీల్ చేశారనమాట. సో మొదటిగా సొరా 2 గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు సొరా అనే ఒక టెక్స్ట్ వీడియో మోడల్ గురించి అయితే ఆల్రెడీ మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన సొరా 2 మోడల్ అయితే ఉందో మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్ అని చెప్తున్నారు. ఈ మోడల్ యూస్ చేసుకుని మీరు వీడియోసే కాదు, వీడియోస్ తో పాటుగా ఆడియో సింక్ చేసే విధంగా మీరు వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ వీడియోస్ ఏదైతే ఉంటాయో మన ఫిజిక్స్ సంబంధించిన లాస్ ని ఫాలో అయ్యే విధంగా రియలిస్టిక్ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రతిదీ కూడా రియలిస్టిక్ వీడియోస్ పాసిబిలిటీ ఉండే విధంగా సొరా 2 మోడల్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. టిక్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అలాంటిది ఏ సంబంధించిన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో సొరా సంబంధించిన మోడల్ యూజ్ చేసి జనరేట్ చేసిన వీడియోస్ అనేది కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి మీరు వీడియోస్ జనరేట్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ లాంటిది అయితే యూజ్ చేసుకోవచ్చు. రీసెంట్ గానే మనకి మెటా వాళ్ళు కూడా వైబ్స్ అనే ఒక పేరుతో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు కూడా ఇదే తరహాలో ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ కి భారీ డిమాండ్ ఏర్పడింది అని చెప్పి moneycontrol.com సంబంధించిన వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారన్నమాట. సో ముఖ్యంగా గ్లోబల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఇండియా రిలేటెడ్ సంబంధించిన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారని చెప్తున్నారు. అందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో చాలా ఎక్కువ స్కోప్ ఉన్నట్టుగా ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సుమారుగా 3,500 పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ రోల్స్ రిలేటెడ్ జాబ్స్ రోల్స్ అనేవి రాబోయే రోజుల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూట్యూబ్ క్రియేటర్స్ కి ఒక శుభవార్త ఏంటంటే కకాఓ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు హీలిక్స్ షార్ట్స్ ఏ అనే ఒక ఏ మోడల్ అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ హీలిక్స్ షార్ట్స్ ఏ సంబంధించి టూల్ ఏదైతే ఉందో ఇది క్రియేటర్స్ కి ఉచితంగా ఇస్తామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారన్నమాట. వెబ్టూన్ ఏ షార్ట్స్ అనే ఒక ప్రొడక్షన్ టెక్నాలజీ అయితే ఉందన్నమాట. ఈ ప్రొడక్షన్ టెక్నాలజీ అయితే ఉందో హీలిక్స్ షార్ట్స్ ఏ ఏజెంట్ అయితే డెవలప్ చేశారు. సో ఈ పర్టికులర్ ఏ ఏజెంట్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఏదైనా ఒక లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ని ఈ పర్టికులర్ ఏ టూల్ అప్లోడ్ చేస్తే గనక ఈ మోడల్ అందులోని ఇమేజెస్ ని అనలైజ్ చేసుకుని అందులో ఉన్న మేజర్ మూవ్మెంట్స్ ని అది క్యాప్చర్ చేసుకుని దానికి తగ్గట్టుగా షార్ట్స్ కంటెంట్ అయితే డెవలప్ చేస్తుందని చెప్తున్నారు. సో షార్ట్ కంటెంట్స్ కూడా ఆటోమేటిక్ గా అరౌండ్ 40 సెకండ్స్ ఉండే విధంగా హైలైట్స్ సంబంధించిన షార్ట్స్ అనేది ఈ ఏ మోడల్ అయితే కన్వర్ట్ చేసుకుని ఆ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే భారతదేశ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సరికొత్త డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇందులో ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఏదైనా ఒక పొటెన్షియల్ రిస్క్ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంటుందా అనేది ఆ ట్రాన్సాక్షన్ జరగక ముందే అనలైజ్ చేయడం కోసం ఏ యూజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో తాజాగా ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే సంజయ్ మల్హోత్రా గారు ఎవరైతే ఉన్నారో తాజాగా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయిన తర్వాత ఏమని చెప్తున్నారంటే ప్రజెంట్ దీని గురించి ఒక ప్రోటోటైప్ మీద బిల్డ్ చేస్తున్నామని చెప్పారు. వన్స్ ఈ ప్రోటోటైప్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్షన్ ని యూజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ పర్టికులర్ ఏ మోడల్ ఇంటిగ్రేట్ చేయాలంటే మొత్తం ఆర్బీఐ రిలేటెడ్ సర్వర్స్ ఏదైతే ఉందో ఆ సర్వర్స్ అన్నిటికీ కూడా ఏ సిస్టమ్ ఇంటిగ్రేషన్ చేసి దానికి సంబంధించిన డేటాను ట్రైన్ చేసిన తర్వాతే దీన్ని ఆర్బీఐ సంబంధించిన రిలేటెడ్ సిస్టమ్ మీద ఇంటిగ్రేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య బచ్చన్ గారు తాజాగా గూగుల్ కంపెనీ మీద ఒక కోర్టులో కేసు వేసినట్టు తెలుస్తుంది అనమాట. అసలు విషయం ఏంటంటే తాజాగా వీళ్ళకి సంబంధించిన కొన్ని డీప్ ఫేక్ ఇమేజ్ కానివ్వండి ఇతర రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో మనకి ఇంటర్నెట్ లో అయితే దొరుకుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ డీప్ ఫేక్ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో ఇది గూగుల్ ద్వారా అయితే సర్క్యులేషన్ లో ఉంటుంది కాబట్టి ఈవెన్ యూట్యూబ్ లో రిలేటెడ్ లో కూడా కొన్ని ఏ సంబంధించిన రిలేటెడ్ ఇమేజ్ తమ ప్రమేయం లేకుండా తమ డీప్ ఫేక్ ఇమేజెస్ లాంటి వీడియోస్ లాంటి యూజ్ చేస్తున్నారు. సో దీనికి అంటే ఏదైనా ముందుగానే ఒక డేటా సెట్ ని ట్రైన్ చేయాలంటే గూగుల్ వంటి కంపెనీలు కూడా తమ పర్మిషన్ తీసుకునే ఇలాంటి ఇమేజెస్ లాంటివి కూడా చేయాలి. సో దీనికి గూగుల్ కంపెనీ వాళ్ళ బాధ్యత వహించాలని చెప్పి సుమారుగా వీళ్ళు $4,50,000 వాళ్ళకి ఏదైతే నష్టం జరిగిందో దానికి తగ్గట్టుగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వీళ్ళైతే కోర్టులో కేసు వేసినట్టు తెలుస్తున్నారు. దీని నెక్స్ట్ హియరింగ్ ఏదైతే ఉందో జనవరి 15వ తారీఖున అయితే ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దీనికి గూగుల్ కి సంబంధం ఉందని చెప్పలేము అనమాట. కారణం ఏంటంటే ఇలాంటి డీప్ ఫేక్ ఇమేజ్ లాంటివి ఏమైనా జనరేట్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఇమేజ్ ఏదైతే ఉంటే వాటిని తీసుకుని కొన్ని ఏ మోడల్స్ ట్రైన్ చేస్తారు. సో అది ఖచ్చితంగా గూగుల్ వాళ్ళే డెవలప్ చేశారని చెప్పడానికి ఆధారాలు అయితే ఉండవు అనమాట. చాలా మంది రాంగ్ ఇంటెన్షన్స్ తో కొన్ని పైరేటెడ్
సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి కొంతమంది స్కామర్స్ ఎలాంటి కంటెంట్ అయితే జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఒక్క సెలబ్రిటీలకే ఎదుర్కొంటున్న సమస్యని కాదు, చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఏ జనరేటెడ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద హాలీవుడ్ పర్ఫార్మెన్స్ యూనియన్ తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఏ సంబంధించిన యాక్ట్రెసెస్ కానివ్వండి, ఏ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు పెరిగిపోతూ వస్తున్నారు. అలాంటిదే హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టిల్లీ నోర్వుడ్ అనే ఒక పేరుతో ఒక సంబంధించిన హాలీవుడ్ యాక్ట్రెస్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది అనమాట. సో దీని మీద హాలీవుడ్ సంఘాలు అయితే స్పందించడం జరిగింది. మనుషులకు సంబంధించిన యాక్ట్రెస్ ని కాకుండా ఇలాగ ఏ రిలేటెడ్ యాక్ట్రెస్ ని ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి హాలీవుడ్ సంబంధించిన కొంతమంది సభ్యులు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏ రిలేటెడ్ ఎంటర్ప్రైజ్ టెక్ కంపెనీ అయిన బాన్ బ్లాక్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళు DRHP అయితే ఫైల్ చేశారన్నమాట సెబీ వాళ్ళతో. ఎందుకంటే వీళ్ళు IPOకి రెడీ అవుతున్నారన్నమాట. సో వీళ్ళు 2020 సంవత్సరంలో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ వాళ్ళు అనమాట. వీళ్ళు ఏ పవర్డ్ SaaS సొల్యూషన్స్ మరి ఏ పవర్డ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రొడక్ట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే ఏ మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ మరియు IoT అన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక యూనిఫైడ్ ఆర్కిటెక్చర్ కింద అయితే డెవలప్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ మరియు బిజినెస్ టు గవర్నమెంట్ డొమైన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఆఫర్ చేయడం కోసం ఈక్విటీ షేర్స్ ని ఫ్రెష్ గా ఇష్యూ చేశారన్నమాట. 230 కోట్లు విలువ చేసే షేర్స్ ని. అలానే వీళ్ళు IPOకి అయితే సిద్ధమవుతున్నారు. ఇక నెక్స్ట్ ఏంటంటే అమెజాన్ వాళ్ళు కొత్తగా ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ తమ ఎక్కువ కిండిల్ రింగ్ డివైజెస్ అన్నిటిని కూడా అలెక్సా ప్లస్ అయితే ఇంటిగ్రేట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో అలెక్సా ప్లస్ ఏదైతే ఉందో వీళ్ళ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ యొక్క కొత్త వెర్షన్ అనమాట. వీళ్ళు ఆఫర్ చేసిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ గానీ కిండిల్ గానీ రింగ్ డివైస్ అయితే ఉన్నాయి వీటన్నిటిని కూడా అలెక్సా ప్లస్ అయితే ఇంటిగ్రేట్ చేసేసారు. ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఈ డివైస్ తో ఇంటిగ్రేట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో చదువుకోవడానికి కిండల్ సంబంధించిన ప్యాడ్స్ ఇలా డిఫరెంట్ గ్యాడ్జెట్స్ అని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో దానికి అమెజాన్ రింగ్ హోమ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏ అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఇప్పుడు దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తారన్నమాట. అప్గ్రేడెడ్ కెమెరా ఏదైతే ఉందో 4K రిజల్యూషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. న్యూ ఫేషియల్ రికగ్నిషన్ టూల్, ఫెమిలియర్ ఫేసెస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అలానే వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ గ్యాడ్జెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఏతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక నెక్స్ట్ లేదా ఒపేరా కంపెనీ వాళ్ళు నియాన్ అనే ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రౌజర్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ కొత్త బ్రౌజర్ ఏదైతే ఉందో ఈ బ్రౌజర్ వెబ్ పేజెస్ లోపల కూడా కోడ్ అయితే రన్ చేస్తుంది అనమాట. ఈ వెబ్ బ్రౌజింగ్ మోర్ ఏజెంటిక్ గా ఉండడం కోసం ఈ కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అలానే ఈ నియాన్ అనే బ్రౌజర్ ఏదైతే ఉందో ఇది సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ అని చెప్తున్నారు. కేవలం కొన్ని స్పెసిఫిక్ పవర్ యూజర్స్ ని టార్గెట్ చేసుకుని ఇదైతే ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఎర్లీ యాక్సెస్ అనేది మంగళవారం నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. దీని అవైలబిలిటీ వచ్చే నెలలో అయితే అందుబాటులో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే అడోబీ కంపెనీ వాళ్ళు తమ ప్రీమియర్ వీడియో ఎడిటింగ్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఐఫోన్ యూజర్స్ కి అయితే ఫోన్ లో యాప్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ప్రీమియర్ యాప్ ఏదైతే ఉందో దీన్ని ఉచితంగా అయితే ఐఫోన్ యూజర్స్ కి అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. యాపిల్ ఐఫోన్ లో అయితే ఫీచర్స్ ఇలా కనిపిస్తాయి అనమాట. ఎడిటింగ్ సంబంధించిన ఆ టైమ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఎడిటింగ్ లాంటిది అయితే చేసుకోవచ్చు అనమాట. అలానే రికరింగ్ సబ్స్క్రిప్షన్ లాంటిది ఏం అవసరం లేదని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ఎఫెక్ట్స్ లాంటిది యూజ్ చేసుకుంటే మాత్రం దానికి క్రెడిట్స్ లెక్కనైతే డబ్బులు ఛార్జ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. వీళ్ళ యాప్ లో ఏ ఫీచర్స్ చూసుకునే జనరేటివ్ వీడియో, ఇమేజెస్, స్టిక్కర్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏతో జనరేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు రన్ చేస్తున్న స్కూల్ ఏదైతే ఉందో అందులో సుమారుగా 300 మంది విద్యార్థులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్పెషల్ వర్క్ షాప్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఈ వర్క్ షాప్ ద్వారా అయితే క్లాస్ 9 నుంచి క్లాస్ 12 లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ సంబంధించిన టాపిక్స్ మీద అయితే వీళ్ళు వర్క్ షాప్ అయితే కండక్ట్ చేశారు. దీనికి సంబంధించిన నాలెడ్జ్ అనేది విద్యార్థులు అయితే పొందినట్టుగా చెప్తున్నారు. సో ఈ వర్క్ షాప్ లో భాగంగా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మరియు ఎగ్జిబిషన్ అయితే ఇచ్చారని చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తాం. అలానే ఏ జాబ్ స్కిల్స్ కావాలనుకుంటే ఏ లెవెల్ 1 ప్లస్ ఏ లెవెల్ 2 ఏ సంబంధించిన కాంబో కోర్స్ ని 10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం. అలానే ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13వ బ్యాచ్ లైవ్ క్లాసెస్ తో అక్టోబర్ 6వ తారీఖు స్టార్ట్ చేస్తున్నాం అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.